హలో స్టూడెంట్స్ 2026లో మాస్ హైరింగ్ ట్రెండ్ మళ్ళీ పీక్కి వచ్చింది. ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, ఎసెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా. ఈ కంపెనీస్ అన్ని 2026లో బల్క్ రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. బట్ రిమెంబర్ వన్ థింగ్ కేర్ఫుల్లీ, గెట్టింగ్ హైర్డ్ ఈజ్ ఈజీ, సర్వైవింగ్ అండ్ గ్రోత్ ఈజ్ డిఫికల్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి హైర్ అవ్వడం కూడా కష్టమే. సో టుడే క్లాస్లో మాస్ హైరింగ్ ప్యాటర్న్, టెక్నికల్ ఇంటర్వ్యూ టాపిక్స్, హెచ్ఆర్ ప్లస్ రిటెన్షన్ క్వశ్చన్స్, వై కంపెనీస్ ఫైర్ ఫ్రెషర్స్, హౌ టు సర్వైవ్ 2 to 3 years మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్స్ గురించి. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మాస్ హైరింగ్. మాస్ హైరింగ్ అంటే కంపెనీస్ 10 మెంబర్స్ కాదు, 1000 to 10,000 మెంబర్స్ని ఒకేసారి రిక్రూట్ చేయడం. వై? ప్రాజెక్ట్స్ బల్క్గా వస్తున్నాయి, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ బూమ్, ఏఐ ప్లస్ డేటా వేవ్, కాస్ట్ ఆప్టిమైజేషన్. ఎస్పెషల్లీ సర్వీస్ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ బల్క్లో రిక్రూట్ చేస్తాయి ఈ మార్చ్ టైంలో. ఇంపార్టెంట్ రియాలిటీ వచ్చేసి మాస్ హైరింగ్ ఈజ్ ఈక్వల్ టు లో సెలక్షన్ డిఫికల్టీ బట్ హై ఎలిమినేషన్ ఆఫ్టర్ జాయినింగ్. ప్రొబేషన్ పీరియడ్లో చాలామంది ఎలిమినేట్ అవుతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. నెక్స్ట్ టాపిక్ వచ్చి 2026 టెక్నికల్ ఇంటర్వ్యూ. Now technical side complete breakdown. If you are preparing for SQL developer, data analyst, support engineer, software trainee, these topics are compulsory. ఫస్ట్ వచ్చేసి SQL అనేది మీకు మ్యాక్సిమం 80% అడుగుతారు ప్రతి కంపెనీలో ఈ టాపిక్ గురించి. మీరు ఈ పై నేను చెప్పిన రోల్స్ మట్టు ప్రిపేర్ అయితే. టాపిక్స్ వచ్చేసి జాయిన్స్, సబ్ క్వెరీస్, సిటిఈ, విండో ఫంక్షన్స్, అగ్రిగేషన్స్,
నెక్స్ట్ ఇండెక్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ నార్మలైజేషన్ బేసిక్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది, రో నెంబర్ ఆర్ డెన్స్ ర్యాంక్. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమైందా? నెక్స్ట్ ఎక్సెల్, డేటా రోల్కి మస్ట్ ఈ ఎక్సెల్ అన్నది మీరు మైండ్లో పెట్టుకొని బాగా. ఇందులో ఎక్కువగా ఏంటంటే వీలుకప్ ఆర్ XLOOKUP, pivot tables, if logic, basic dashboards, data cleaning, మీకు చాలా కంపెనీస్లో ప్రాక్టికల్గా ఫైల్ ఇస్తారు, మీకు ఇచ్చి ఇవన్నీ ఒకసారి చేయమని మీకు చెప్తారన్నమాట. దాన్ని బట్టి మీరు లాజికల్గా థింక్ చేసి చేయాలి. నెక్స్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్, బేసిక్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఓన్లీ ఫర్ డెవలపర్ రోల్స్. ఇందులో ఏమడుగుతారంటే ఎక్కువ టాపిక్స్ లూప్స్, అరైస్, oops కాన్సెప్ట్, డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ అలై, సారీ అరై, టైం కాంప్లెక్సిటీ బేసిక్స్ అడుగుతారు. ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్ ఏ అండ్ ఆటోమేషన్, అవేర్నెస్, ఏ అండ్ ఆటోమేషన్ అవేర్నెస్. నౌ 2026లో ఎక్కువ ఇంట్రెస్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఇది, హౌ కెన్ ఏఏ హెల్ప్ ఇన్ యువర్ వర్క్? దీనికి మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? మీరు ChatGPT మెన్షన్ చేయొచ్చు కాన్సెప్ట్ వైజ్, కానీ ఎగ్జాక్ట్ టూల్ మీద డిపెండ్ కాకూడదు, సరేనా? మీరు ఆన్సర్ చేసినప్పుడు కొంచెం థింక్ చేసి ఆన్సర్ చేస్తే ఇంటర్వ్యూయర్ ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు మీరు. హెచ్ఆర్, నెక్స్ట్ టాపిక్ వచ్చి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్లస్
రిటెన్షన్. నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఎక్కువ మిమ్మల్ని అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే, ఇదే మీ ఇంటర్వ్యూకి మెయిన్ నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వినండి బాగా. కంపెనీస్ మాస్ హైరింగ్ చేస్తున్నాయి, బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫ్రెషర్స్ క్విట్ విత్ ఇన్ 6 months. సో హెచ్ఆర్ ఫోకస్ ఎక్కువ ఈ క్వశ్చన్స్ మీద ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, ఆర్ యూ రెడీ ఫర్ రీలొకేషన్? రియాలిటీ ప్రకారం చూస్తే మెనీ క్యాండిడేట్స్ సే ఎస్, బట్ ఆఫ్టర్ జాయినింగ్ సే నో. సో మీరు ఏం చేస్తారంటే, సో బీ హానెస్ట్. మీరు హానెస్ట్గా అయితే ఉండండి ఆన్సర్ చేసినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ వి పుట్ యూ ఇన్ సపోర్ట్ ప్రాజెక్ట్ నైట్ షిఫ్ట్, దీనికి ఏ విధంగా ఆన్సర్ చేస్తారు మీరు? ఇప్పుడే కంపెనీ ఏం చేస్తుందంటే చెకింగ్ యువర్ స్టెబిలిటీ, మీ స్టెబిలిటీని చెక్ చేస్తుంది ఈ క్వశ్చన్తో. సో మీ ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సో ఫ్లెక్సిబిలిటీ, మెన్షన్ హెల్త్ బ్యాలెన్స్, షో లెర్నింగ్ మైండ్ సెట్. ఈ పాయింట్స్ అనేది చాలా బాగా మైండ్లో పెట్టుకోండి. క్వశ్చన్ 3, వేర్ డూ యూ సీ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 years? అందరూ బేసిక్గా ఏమైనా ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్కి? ఐ వాంట్ టు గో టు అనదర్ కంపెనీ విత్ 200% హైక్ అంట. ఇలా చెప్తే మీ ఇంప్రెషన్ మొత్తం వెంటనే పోతుంది ఇంటర్వ్యూకి మీ మీద. ఇది చాలా రాంగ్ ఆన్సర్. మీరు కరెక్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలంటే, ఐ వాంట్ టు గ్రో టెక్నికల్లీ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఇలా చెప్పాలి మీరు కరెక్ట్గా. కరెక్ట్ అప్రోచ్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వాట్ ఇఫ్ యూ డోంట్ గెట్ కోడింగ్ ప్రాజెక్ట్? మీకు కోడింగ్ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఈ క్వశ్చన్నే ఏమంటారంటే రీటెన్షన్ ట్రాప్ క్వశ్చన్ అంటారు. అప్పుడే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, విల్ యూ స్టే ఆర్ రిజైన్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఐఎమ్ ఓపెన్ టు లెర్నింగ్ ఎనీ టెక్నాలజీ కంపెనీ నీడ్స్ అని క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వై ఫ్రెషర్స్ గెట్ రిమూవ్? వై ఫ్రెషర్స్ గెట్ రిమూవ్, దీనికి మెయిన్ రీజన్స్, టాప్ మెయిన్ రీజన్స్ వచ్చేసి అటెండెన్స్ ఇష్యూస్, నెక్స్ట్ వన్ పూర్ కమ్యూనికేషన్, నెక్స్ట్ నాట్ అప్డేటింగ్ స్కిల్స్, internal politics, next no project contribution. ఇవే మెయిన్ రీజన్స్ మాట ఫ్రెషర్స్ని రిమూవ్ చేయడానికి కంపెనీ నుంచి. ప్రొబేషన్ పీరియడ్ 6 months, పర్ఫార్మెన్స్ మానిటర్డ్ క్లోజ్లీ, ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తారు ఆ 6 monthsలో.
especially in companies like Accenture and Capgemini. How to survive 2 years in MNC. ఇప్పుడు మీకు ఒక గోల్డెన్ అడ్వైజ్ ఇస్తాను చూడండి. మెయిన్ మీరు ఒక ఎంఎన్సి కంపెనీలో 2 ఇయర్స్ సర్వైవ్ అవ్వాలంటే మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చి స్కిల్. జస్ట్ జాయినింగ్ ఈజ్ నాట్ సక్సెస్. ఎవ్రీ 3 మంత్స్ స్కిల్ అప్గ్రేడ్ చేయాలి మీరు, 3 మంత్స్కి ఒకసారి. స్కిల్ గివ్స్ కంఫర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ సర్టిఫికేషన్. ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ కంపెనీస్ లైక్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అవి మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలి. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి విజిబిలిటీ. మేనేజర్కి తెలియాలి యు ఆర్ కాంట్రిబ్యూటింగ్. వీక్లీ అప్డేట్స్ పంపండి వాళ్ళకి, అప్పుడు మీరు విజిబుల్ అవుతారు వాళ్ళకి. నెక్స్ట్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే టీమ్ లీడ్స్ సీనియర్స్తో రిలేషన్ మెయింటైన్ చేయండి. మీ పైన ఉన్న టీఎల్స్ కానీ మేనేజర్స్తో కానీ మీ రిలేషన్ బాగుంటే మీరు కొంచెం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి డోంట్ స్విచ్ టు ఎర్లీ. మీరు ఒక ఎంఎన్సీ కంపెనీలో అట్లీస్ట్ 18 to 24 months అయితే ఖచ్చితంగా ఉండాలి. 1 ఇయర్కి 1 ఇయర్ 2 monthsకి మీరు వెంటనే స్విచ్ అవ్వకూడదు వేరే కంపెనీకి. అదర్వైజ్ ఏంటంటే మీకు నెక్స్ట్ కంపెనీకి ట్రై చేసినప్పుడు మీ రెజ్యూమ్ అనేది వీక్ అవుతుంది. దాంట్లో మీరు ప్రాజెక్ట్స్ యాడ్ చేయలేరు, ఎక్స్పీరియన్స్ ఎక్కువ యాడ్ చేయలేరు. మీ రెజ్యూమ్ అనేది వీక్ అవుతుంది నెక్స్ట్ కంపెనీకి మీరు సెలెక్ట్ అవ్వడానికి. అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. సో మినిమం 2 ఇయర్స్ పైనే ఏ కంపెనీలో అయినా మీరు వర్క్ చేయాలి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం. ఈ రోజైతే మీకు 2026లో మాస్ హైరింగ్ ట్రెండ్ మళ్ళీ పీక్ వచ్చిందని చెప్పాను కాబట్టి ఈ ఇయర్ మాస్ హైరింగ్ కోసం చాలా టిప్స్ అయితే చెప్పాను ఇప్పటి వరకు. ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే కానీ మీకు ఏది అర్థం కాదు. ఏ పాయింట్ కూడా మీరు స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే మీకు మళ్ళీ ఇంటర్వ్యూ దగ్గర చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ వీడియో చూసాక కూడా మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో 2026 mass hiring is a golden opportunity for every freshers and old passed out year students. But remember, mass hiring is entry door, skill is survival tool, consistency is promotion key. ఈ పాయింట్స్ అనేవి మీరు మైండ్లో పెట్టుకుంటే ఏ ఇంటర్వ్యూ అయినా మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇఫ్ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ how to get job, you will struggle. If you focus on
how to become valuable resource, then you will grow automatically. మీకు బోనస్గా ఒకటి చెప్తాను, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారంటే, డైలీ రొటీన్ వచ్చేటప్పటికి 1 అవర్ టెక్నికల్ సంబంధించి